జోక్య చర్యలను నియంత్రించడం ఈ పద్ధతిలో భాగము. కంట్రోలింగ్ ద ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ మెథడ్. మీకు తెలుసు సైకాలజీలో 4 ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో వేరియబుల్స్ చరముల గురించి మనం చదువుకుంటాం. వేరియబుల్స్ ప్రధానంగా 3 రకాలు: స్వతంత్ర చరం, పరతంత్ర చరం మరియు మధ్యంతర చరం లేక జోక్యం చేసుకునే చరం. ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇంటర్వీనింగ్ వేరియబుల్. ఏదైనా ఒక ప్రయోగంలో ఉండే కాజ్ అనేది స్వతంత్ర చరం అవుతుంది, ఎఫెక్ట్ అనేది పరతంత్ర చరం అవుతుంది. ప్రయోగంలోని కారణం అనేది స్వతంత్ర చరం, ఇండిపెండెంట్ వేరియబుల్. ప్రయోగంలో ఉండే ఫలితము పరతంత్ర చరం, డిపెండెంట్ వేరియబుల్. కొన్ని సందర్భాలలో స్వతంత్ర చరమే కాకుండా, ఇండిపెండెంట్ వేరియబులే కాకుండా పరతంత్ర చరాన్ని మరి ప్రభావితం చేసేటువంటి భౌతిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, ఇతర కారకాలన్నీ కూడా జోక్యం చేసుకునే చరాలు అవుతాయి. ఉదాహరణకు ఒక విద్యార్థి యొక్క అభ్యసనం పైన బహుమతుల ప్రభావం ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు ఒక టీచర్. ఇక్కడ బహుమతులు అనేవి స్వతంత్ర చరం, విద్యార్థుల అభ్యసనం అనేది పరతంత్ర చరం. అయితే విద్యార్థుల అభ్యసనం లెర్నింగ్ను కేవలం బహుమతులే కాకుండా ఇంట్లో ఉండే గృహ వాతావరణం, చుట్టూ ఉండే భౌతిక సాంస్కృతిక వాతావరణం, విద్యార్థికి సంబంధించిన అనేక మూర్తిమత్వ లక్షణాలు, బోధనా పద్ధతులు, చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. కనుక వీటిని మనం చేసే ప్రయోగంలో జోక్య చరాలు అంటాం. ఈ జోక్య చరాలను నియంత్రించడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రయోగ పద్ధతిలో. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.